హాయ్. మోడీ రీసెంట్గా ఒక స్కీమ్ తెచ్చాడు. ఆ స్కీమ్ నేమ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్, ఈఎల్ఐ స్కీమ్ అనమాట. దీన్ని నిన్నే సెంట్రల్ క్యాబినెట్ యాక్సెప్ట్ చేసింది. సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే దాదాపు విత్ ఇన్ ది 2 yearsలో అంటే 2027 లోపల కల్లా 3.5 crores జాబ్స్ అనేది క్రియేట్ చేయటం, 3,50,00,000 జాబ్లు క్రియేట్ చేయటం. దీనికి మోడీ అలాట్ చేసిన బడ్జెట్ ఎంత అంటే దాదాపు 99,446 కోట్లు అనమాట. అంటే ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు. సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజెంట్ మన ఇండియాలో చూస్తే అర్బన్లో చూస్తే దాదాపు 18% ఆఫ్ ది పాపులేషన్ అన్ఎంప్లాయబుల్గా ఉన్నారు, అంటే జాబ్స్ లేవు. ఈవెన్ రూరల్లో చూస్తే కూడా దాదాపు 14% ఆఫ్ ది యూత్ అంటే 18 నుంచి మ్యాక్సిమం 30 years లోపు వాళ్ళు, అర్బన్లో చూస్తే 18%, రూరల్లో చూస్తే 14% అన్ఎంప్లాయబిలిటీగా ఉన్నారు, ఖాళీగా ఉన్నారు. ఎడ్యుకేషన్ ఉన్న, స్కిల్స్ ఉన్న, ఎలాంటి జాబ్స్ లేక ఖాళీగా ఉన్నారనమాట. సో దాన్ని తగ్గించడానికి ఇండియా మొత్తంలో ఈ స్కీమ్ అనేది తెచ్చారనమాట. దీని మెయిన్ ఏంటంటే 2 partsగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ 2 partsగా సపోర్ట్ ఎలా చేస్తున్నారంటే, సపోజ్ పార్ట్ ఏ తీసుకుంటే పార్ట్ ఏలో డైరెక్ట్గా ఎంప్లాయీస్కి ఇన్సెంటివ్స్ ఇవ్వటం. ఎంప్లాయీస్ అంటే ఎవరైతే జాబ్ చేస్తున్నారో, ఎవరైతే ఆ స్టూడెంట్ కానీ ఎవరైతే జాబ్ కొట్టారో, జాబ్ పొందారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వటం పార్ట్ ఏలో. ఆ ఇన్సెంటివ్స్ ఎలా ఇస్తారంటే, నువ్వు జాబ్లో జాయిన్ అయిన తర్వాత నీకు ఇచ్చే శాలరీ దాదాపు 1 lakh బిలో ఉంటే వాళ్ళు నువ్వు జాబ్లో జాయిన్ అయిన 6 monthsలో కొంత అమౌంట్ అని ఇస్తారనమాట. ఓకే, అంటే దాదాపు మ్యాక్సిమం ఇచ్చేది 15,000 రూపీసే. ఆ జాబ్లో జాయిన్ అయిన 6 months తర్వాత 15,000లో దాదాపు ఒక 7,000 8,000 ఇస్తారు. అండ్ జాబ్లో జాయిన్ అయిన వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ కూడా ఇస్తారు. సో టోటల్గా ఈ 2 yearsలో నీకు ఇన్సెంటివ్ ఎంత వస్తుందంటే అప్ టు 15,000. దీని కండిషన్ వచ్చేసి నీ మ్యాక్సిమం శాలరీ 1 lakh కంటే ఎక్కువ ఉండకూడదు పర్ మంత్. ఓకే, సో ఈ పార్ట్ ఏ ద్వారా ఆల్మోస్ట్ 1.92 crores యూత్ డైరెక్ట్గా బెనిఫిట్ అవుతారు. అంటే వీళ్ళు ఫస్ట్ టైం జాబ్లోకి ఎంటర్ అయ్యేవాళ్ళు అనమాట. అంటే జాబ్ చేంజ్ అవ్వటం ఆ కేటగిరీ కాదు, వీళ్ళు ఫస్ట్ టైం ఎంటర్ అయ్యేవాళ్ళు అనమాట. నెక్స్ట్ పార్ట్ బి ఇన్సెంటివ్స్ ఎవరికంటే ఎంప్లాయర్స్కి, అంటే ఎవరైతే మనకు జాబ్ ఇస్తున్నారో కంపెనీస్ ఉంటాయి కదా, కంపెనీస్, ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరూ ఉంటారు కదా. సో వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది, అది పార్ట్ బిలో. సో పార్ట్ బిలో వాళ్ళు ఏం చేశారంటే, అది వాళ్ళ కంపెనీ ఒక చిన్న కంపెనీ, స్మాల్ ఫిర్మ్స్ అయితే వాళ్ళు కొత్తగా ఒక 2 employeesని రిక్రూట్ చేసుకోవాలి. అదే లార్జ్ ఫిర్మ్ అయితే వాళ్ళు కొత్తగా 5 employeesని రిక్రూట్ చేసుకోవాలి. ఇలా రిక్రూట్ చేసుకోవటం వల్ల వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ మంత్ 1,000 నుంచి 3,000 వరకు వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా వేయటం జరిగిద్ది అనమాట. ఇలా 2 employeesని వాళ్ళు రిక్రూట్ చేసుకున్నందుకు అప్ టు 2 years. అదే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అయితే, వాళ్ళు ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఉంటుందో, అదే సర్వీస్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎక్కువ ఉంటుంది కదా. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అయితే అప్ టు 4 years వరకు ఎవ్రీ మంత్ 1,000 నుంచి 3,000 వరకు ఆ కంపెనీ వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనీ డిపాజిట్ చేయడం జరిగింది. సో 1,000 ఏంటి, 3,000 ఏంటంటే, సపోజ్ ఒక వ్యక్తిని వాళ్ళు రిక్రూట్ చేసుకొని కంపెనీలో తీసుకొని అతని శాలరీ అప్ టు 10,000 వరకు అయితే ఆ కంపెనీలో 1,000 రూపాయలు వేస్తారు. అప్ టు 20,000 వరకు అయితే ఆ కంపెనీలో వాళ్ళకి 2,000 డిపాజిట్ చేస్తారు. అప్ టు 1 lakh వరకు ఉంటే ఆ కంపెనీలో వాళ్ళకి డిపాజిట్ చేసే అమౌంట్ వచ్చేసి 3,000 రూపీస్ అనమాట. ఓకే, సో సర్వీస్ సెక్టర్, అదర్ డిపార్ట్మెంట్స్కి అయితే ఈ స్కీము కంపెనీస్కి అప్ టు 2 years వరకే. అదే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి అయితే ఇది దాదాపు 4 years వరకు ఇచ్చారనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్కి ఎందుకు 4 ఇచ్చారంటే, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి భూమి ఉన్న సెక్టర్ ఇది మన ఇండియాలో ప్రజెంట్. సో కావాల్సినంత డెవలప్ అవ్వలేదు మన ఇండియాలో. సో అందుకు దీనికి కొంచెం ఎక్కువ ఇయర్స్ ఇచ్చారు, అప్ టు 4 years వరకు ఇచ్చారు. రిమైనింగ్ ఆల్ సెక్టార్స్ వచ్చేసి 2 years వరకే. సో దీని ద్వారా పార్ట్ బి ద్వారా వాళ్ళకి జాబ్స్ ఆల్మోస్ట్
2.6 crores జాబ్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు అనమాట. సో ఈ డబ్బులు అనేది డైరెక్ట్గా డీబీటీ అండి. సో వాళ్ళకి అకౌంట్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసేస్తారు. మా ఎంప్లాయర్కి అయితే డైరెక్ట్గా అతని అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అదే కంపెనీకి అయితే ఆధార్ లింక్డ్ కంపెనీ అకౌంట్ ఏదైతే ఉంటుందో దానికి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సో ఎందుకు ఈ స్కీమ్ తేటానికి ఎవ్రీ ఇయర్ మనం లాస్ట్ 4 years 8% జీడిపి గ్రోత్ ఉన్నా కూడా ఎందుకు తెస్తున్నారంటే మెయిన్ అన్ఎంప్లాయబిలిటీ అండి. సో యూత్ ఎక్కువ ఉన్నారు, యూత్ జనరేషన్ ఎక్కువ ఉన్నారు మన ఇండియాలో. బట్ అన్ఎంప్లాయబిలిటీని తగ్గించడానికి మెయిన్ ఈ స్కీమ్ అనేది తెచ్చారనమాట. అదిగాక రీసెంట్గా ఎలక్షన్స్లో చూసినా కూడా బీజేపీ కొంచెం తక్కువ సీట్స్ వచ్చాయి, ఆల్మోస్ట్ 240 సీట్స్ వచ్చాయి. లాస్ట్ ఎలక్షన్స్ పోలిస్తే 60 ఎంపీ సీట్స్ కోల్పోయింది. కాబట్టి యూత్ కొంచెం ఎంప్లాయ్ కోసం కోరుకుంటున్నారు కాబట్టి ఇలాంటి స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ దీంట్లో ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఓకే గుడ్ డిజైన్ అంటున్నారు, జాబ్స్ క్రియేషన్కి ఉపయోగపడుతుంది అన్నారు, బూట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్కి ఆల్మోస్ట్ 4 years ఇచ్చారు కదా ఇన్సెంటివ్స్, సో ఉపయోగపడుతుంది అన్నారు. దీంట్లో నెగిటివ్స్ ఏం చెప్తున్నారంటే ఓకే జాబ్స్ ఇస్తున్నారు బాగానే ఉంది, కంపెనీస్కి కూడా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు బాగానే ఉంది, మనకు అసలు డిమాండ్ క్రియేట్ చేయకుండా ఈ ఇన్సెంటివ్స్ ఇస్తే ఎవరు జాబ్స్ తీసుకుంటారు, ఎవరు వాళ్ళకి నెల శాలరీస్ పే చేస్తారు. డిమాండ్ ఉంటే నువ్వు ఇన్సెంటివ్స్ ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా వాళ్ళకి జాబ్స్ ఇస్తారు, జాబ్స్ క్రియేట్ చేస్తారు, వాళ్ళు ప్రాఫిట్ పొందుతారు. ఈ డిమాండ్ అంటే ఏంటంటే ఇప్పుడు చైనా తీసుకుంటే వాళ్ళు రియల్ ఎస్టేట్లో దాదాపు కొన్ని లక్షల ఇళ్ళు కట్టుకొని ఖాళీగా ఉన్నాయి, ఎవరు జాయిన్ అవ్వట్లా. అంత స్తోమత లేదనమాట చైనాలో. ఎందుకంటే దానికి తగ్గంత డిమాండ్ లేదు, జాయిన్ అయ్యి అంత డబ్బులు పే చేసి జాయిన్ అయ్యి అక్కడ ఉండే అంత స్తోమత లేదు. సో డిమాండ్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. డిమాండ్ లేకుండా నువ్వు ఇలా ఎంప్లాయీస్కి లేదంటే ఎంప్లాయర్స్కి ఇలా ఇన్సెంటివ్స్ ఇస్తే డిమాండ్ లేకుండా వాళ్ళు ఎంత ప్రొడక్షన్ చేసి ఆ ప్రొడక్షన్ ఎక్కడ అమ్ముకుంటారు అని ఒక క్రిటిసిజం కూడా వస్తుంది. సో డిమాండ్ లేకుండా నువ్వు ఆ జాబ్స్ క్రియేట్ చేసినా ఏం ఉపయోగం, సొసైటీలో ఏం బాగుపడతారు అనేది క్రిటిసిజం కూడా వస్తుంది. బట్ లెట్స్ హోప్ ఫర్ బెస్ట్. అందరికీ మంచి జరిగిద్దని అనుకుంటున్నాం, మన ఇండియా డెవలప్ అయింది అనుకుంటున్నాం. కొంచెం వీడియో నచ్చితే, నా కంటెంట్ నచ్చితే కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.